సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వస్తారనేటువంటి చర్చ గత 2 నెలలుగా ఎడతెరిపి లేకుండా జరిగింది. ఫైనల్గా జూన్ 4వ తారీఖు రిపోర్ట్ వచ్చేసింది. అనేక సర్వేలు అంచనాలు వేసేటువంటి ప్రయత్నాలు చేసినాయి. ఎవరికి తోచిన నంబర్స్ వాళ్ళు చెప్పారు. ఫైనల్గా ఒకే ఒక్కడు ఈ నంబర్స్ని కరెక్ట్గా అంచనా వేయగలిగాడు అనేటువంటి చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. అతనే కేకే సర్వేస్ ద్వారా తాను వేసినటువంటి అంచనాలని సుమన్ టీవీ ద్వారా ప్రజెంట్ చేశాడు కేకే. ఆయన ఇచ్చినటువంటి నంబర్స్ ఫైనల్ రిపోర్ట్తో పోల్చి చూసినప్పుడు ఎంతవరకు మ్యాచ్ అయినాయి, అలానే ఫైనల్ రిపోర్ట్లో వచ్చినటువంటి డిఫరెన్సెస్, కేకే వేయనటువంటి అంచనాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కేకే సర్వేస్ ఫౌండర్ కేకే ఉన్నారు. కేకే నమస్తే. ఫైనల్గా అంతా ఒక పెద్ద నిరీక్షణ, 20 రోజులేమో కౌంటింగ్ ఎప్పుడు అనేటువంటి సస్పెన్స్, 2-3 నెలలేమో ఎలక్షన్స్ మీద ఆతృత, అన్నిటికీ ఒక కన్క్లూజన్ వచ్చింది. ఫైనల్ నంబర్స్ వచ్చేసినాయి. మీరు ఎలా చూస్తున్నారు? ఎందుకంటే చాలా వరకు సర్వేలు అన్నీ ఎక్స్పెక్ట్ చేసినాయి, కానీ కొన్ని సర్వేలు అక్కడ వరకు వచ్చి ఆగిపోయినాయి. బట్ యాక్యురేట్ నంబర్ మీరు చాలాసార్లు ఛాలెంజ్ చేశారు మన ఇంటర్వ్యూస్లోనే సుమన్ టీవీలో. అంటే ఇప్పుడు సారీ చెప్పాల్సిన అవసరం సారీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్స్ప్లెనేషన్ రాయాల్సిన అవసరం కూడా లేదు, సర్వేలు వదిలేసి వస్తారనేటువంటి మాట కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఫైనల్గా మీరు సక్సీడ్ అయ్యారు. అందుకనే అందరి సర్వేలతో పోల్చినప్పుడు ఒకే ఒక్కడ కరెక్ట్గా అంచనా వేసాడు అనేటువంటి లెక్క డిస్కషన్ పాయింట్గా మారింది. సో ఇది ఎలా పాసిబుల్ అయింది? ఫైనల్ నంబర్స్ పైన మీ అభిప్రాయాలు ఏంటి? ఒకసారి ఫైనల్ నంబర్స్ ఓపెన్ చేస్తాను. ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చేసి అంటే ఎలా పాసిబుల్ అయిందంటే సార్, మనం వీడియోస్ కోసము జనాలను ఉద్ధరించే దానికోసము నంబర్స్ చెప్పట్లేదు. మనం సర్వే చేసేది ఇండివిజువల్ వైసీపీ కానీ టీడీపీ కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్, జనసేన కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ చేస్తాం. దాంతోపాటుగా చుట్టుపక్కల నియోజకవర్గం కూడా చేస్తున్నాం. మనం వెళ్తున్న ప్రాసెస్, మనం అప్లై చేసిన 4 లెవెల్స్ ఆఫ్ లేయర్స్ చాలా వీడియోస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. సో అంత క్షుణ్ణంగా చేస్తున్నాం కాబట్టి దరిదాపులకు వచ్చేదానికి అది సింగిల్ నెంబరే ప్రతి పార్టీకి చెప్పాం కాబట్టి అంత కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళేదానికి స్కోప్ వచ్చింది అనుకుంటా. అంటే చాలా సంస్థలు ఇప్పుడు నేషనల్ సర్వే ఏజెన్సీలు కూడా ఒక మార్జిన్ పెట్టుకున్నాయి. మీరు ఫస్ట్ నుంచి సింగిల్ డిజిట్ చెప్తాను నేను చూడండి అనే మార్జిన్ సాటిస్ఫై కావట్లేదు సార్. ఎందుకంటే అరుగు మీద కూర్చున్నట్టు పెద్ద ఆయన కూడా 110 దాటేస్తాయి, 100 దాటేస్తాయి, 50 దాటేస్తాయి అంటారు. మనం ఇంత సంస్థ పెట్టుకొని, ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని, ఇంత టెక్నాలజీ పెట్టుకొని, ఇన్ని డేటా మనం కలెక్ట్ చేస్తూ, ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ, మనం కూడా సేఫ్ జోన్ గేమ్ లాగా ఉంటుంది. అంటే 110 నుంచి 135 చెప్పారు అనుకోండి సార్. ఫర్ సపోజ్ 140, 150 దాటినా కానీ ఆ ఎడ్జిల్ దాటేసేయండి. అప్పుడు చెప్పాను 30 సీట్లు మార్జిన్ అది కరెక్ట్ కాదు. ఎలక్షన్లు చాలా టఫ్గా జరిగాయని ప్రతి పార్టీ అనుకుంటా ఉంటుంది, ప్రతిసారి అనుకుంటుంటాడు. బట్ మనం యాజ్ ఎ సర్వేయర్గా, యాజ్ ఏ సర్వే అండ్ స్ట్రాటజీ సంస్థ హెడ్గా, యాజ్ ఎ సెఫాలజిస్ట్గా మనం అనకూడదు ఆ మాటని. ఓకే. సో మీరు వేసినటువంటి అంచనాలు యాక్యురేట్గా వచ్చినాయి కాబట్టి ఈరోజు ఇంత ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. మీకు ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది పబ్లిక్ నుంచి కానీ మీకు వస్తున్నటువంటి కాల్స్ కానీ? రెస్పాన్స్ ఒక 400 కాల్లో ఒక 10 కాల్స్, 20 కాల్స్, 30 కాల్స్ ఇట్లా ఇంటర్వ్యూస్ మధ్యలో లిఫ్ట్ చేయగలుగుతున్నా సార్. మధ్యలో ఇప్పుడు నేను ఇంకా కాల్ బ్యాక్ చేయాల్సిన ఒక 400-500 కాల్స్ దాకా అలాగే బ్యాలెన్స్ ఉన్నాయి. దాంట్లో ఎవరెవరు చేశారు కూడా ఏం తెలియదు. సో ఈ రిజల్ట్ తర్వాత భారీ ఆఫర్లు ఏమి రాలేదా? ఇంకా ప్రతి ఒక్కరు కలుస్తాం, ఒకసారి మాట్లాడుతూ ఉంటున్నాం సార్. మామూలుగా ఒకసారి మీట్ విత్ కేకే అనే ప్రోగ్రామ్ లాగా ఒక 4-5 ప్రోగ్రాంలు డిజైన్ చేసి అక్కడ అందరినీ ఒకసారి కలిసే ప్రోగ్రాంలో పెడదాం అనుకుంటున్నాం. ఓకే. సో ఫైనల్ నంబర్స్ ఒకసారి చూద్దాము. మీరు టీడీపీ ఎన్ని చెప్పారు, ఎంత వచ్చింది? టీడీపీ మనం కాన్ఫిడెంట్గా అంటే ఆ స్టైల్లోనే చెప్పంటారు. మనం ఖచ్చితంగా చెప్తున్నాం, టీడీపీ పోటీ చేసినటువంటి 144 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 133 నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలుచుకునేదానికి 100% ఆస్కారం ఉందని ఆ రోజు చెప్పాము సార్. 135. సో 2 ఎక్కడ కలిసి వచ్చింది టీడీపీకి? 2 ఎక్స్ట్రాగా వచ్చింది సార్ మామూలుగా నియోజకవర్గాల్లో వచ్చింది. సో జనసేన కూడా గంటాపదంగా ఇప్పుడు జనసేన సార్ 21 మనం చెప్పిన విధానం కానీ, కాన్ఫిడెన్స్ ఇచ్చిన విధానం కానీ, జన సైనికుల్లో వాళ్ళు ఫాలో అయ్యే విధానంలో ఆబ్వియస్గా వాళ్ళకి హోప్స్ ఆబ్వియస్గా ఎంత పెద్ద వాళ్ళకైనా 15-18 దాకా ఓకే అనుకున్న లెవెల్లో ఉన్నారు. కానీ మనం గంటాపదంగా ప్రతి నియోజకవర్గం పేరు చెప్తూ వీటిలో కాన్ఫిడెంట్గా 21 out of 21 గెలుస్తుందని ఒక్క మాట. ప్రధాన ప్రతిపక్ష హోదా టెక్నికల్గా జనసేనకే రాబోతుంది అనేది మానవుడు భూమి మీద ఊహించుండడం ఒక చెప్పిన నమ్మశక్యంగా ఉండలేదు సార్. అది ఇంకొంచెం బాగా పుష్ చేయగలిగింది మనకు. వైఎస్ఆర్సీపీ 14 నియోజకవర్గాలు, దాంట్లో 6+8 నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలుచుకునే ఉన్నాయని, 8 నియోజకవర్గాలు టఫ్ ఫైట్లు ఉన్నాయి. అక్కడ ఉన్న సమీకరణాలు కొంచెం ఇంక్లైంట్గా వాడుతున్నాయి. అట్టని చెప్పి అవి గెలుచుకోలేదని అవకాశం లేదు, ఇది పోవచ్చు అనుకుంటూ ఆ 8 డిస్కస్ చేసాం ఓవరాల్గా. అలాగే మేము అంచనా వేసిన దాంట్లో టీడీపీకి వేసిన దాంట్లో కూడా ఒక 4 యాడ్ వచ్చాము. బట్ ఓవరాల్గా అన్ని కన్సల్ట్ చేసినప్పుడు 14 కనపడుతున్నాయని చెప్పాము. ఓకే.
సో అక్కడ ఒక 3 నంబర్ తగ్గింది. బీజేపీకి మీరు 7 చెప్పారు. బీజేపీలో మనం చాలాసార్లు మనం అనంతపురం డిస్కస్ చేసినప్పుడు కూడా చేసాం సార్. ధర్మవరంలో కేతిరెడ్డి గారు ఓడిపోతే ఇంకో సీటు గెలవదు, కేతిరెడ్డి గారికి టైట్గానే ఉంది. సో ఆ వేవ్లో అది కూడా దాటేస్తునుకున్నాం, కేతిరెడ్డి గారు డిఫెండ్ చేయగలిగారు. ఓకే, సో కేతిరెడ్డి గారు డిఫెండ్ చేసుకున్నా కానీ పరిస్థితి అదే, పరిస్థితి 8కి. సో ఇది ఓవరాల్ ఇదైతే ఒకసారి నేను మీరు ఇచ్చినటువంటి డేటాతో కంపేర్ చేసేటువంటి ప్రయత్నం, జనసేన పార్టీ మెజారిటీల గురించి మీరు చాలా సీరియస్ కామెంట్ చేసింది ఏంటంటే హైయెస్ట్ మెజారిటీ వచ్చింది లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ కంటే మినిమం 10 స్థానాల్లో 170 నియోజకవర్గాల్లో పోటీ చేసి కంటెస్టెంట్స్ గెలిచే స్థానాల్లో ఆయన మెజారిటీ కంటే ఖచ్చితంగా 10 స్థానాలు కనబడతాయని రికార్డెడ్గా ఆన్ రికార్డు మీ ముందు చెప్పడం జరిగింది. ఇప్పుడు దాదాపు 15 స్థానాలు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ మెజారిటీలు వచ్చినాయి. జనసేన పార్టీ మెజారిటీల గురించి కూడా ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. టోటల్గా జనసేన పార్టీ గెలిచినటువంటి నియోజకవర్గాలు ఇవి పాలకొండ, నెల్లిమర్ల, అంటే 21 నియోజకవర్గాల్లో గెలిచారు కాబట్టి మనం లిస్టు చదవాల్సిన అవసరం లేదు. బట్ మెజారిటీలు వైజ్గా చూస్తే పాలకొండలో 13,000 మెజారిటీ, 13,290. గుర్తుందలేదు సార్, స్టార్టింగ్ వీడియో మనం ఫస్ట్ 3 నెలల్లో నెల్లిమర్ల గురించి చెప్తున్నప్పుడు మొత్తం విజయనగరంలో స్టార్టింగ్ గెలుచుకునే నియోజకవర్గం అవకాశం జనసేన ఇక్కడ హోప్స్ పెట్టుకోవచ్చు అనే నియోజకవర్గం నెల్లిమర్ల. కానీ నేను కాంట్రాడిక్ట్ చేశాను, ఎందుకంటే నెల్లిమర్ల క్యాండిడేట్ వీక్ అనేటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది. మీరు అంతే కదా సార్, నేను చెప్తే వంతు పడితే ఏముంది, నేను చెప్పేదాన్ని కాంట్రాడిక్ట్ చేస్తేనే మీ పాత్ర కదా జర్నలిస్ట్. సో ఇక్కడ నెల్లిమర్లలో 40,000 దాదాపు, అంటే 39,829 ఓట్ల మెజారిటీతో జనసేన పార్టీ కైవసం చేసుకుంది లోకం నాగమాధవి. సో విశాఖపట్నం సౌత్ టఫ్ సీట్స్ లో ఉంది అనేది ఎక్కువ మంది కరెక్ట్ గా సార్, ఎప్పుడు మనం సౌత్ మనం అంటాం కదా, ఓవరాల్ గా ఎక్కువ మంది అన్నారు. నాకు కూడా ఒక డౌట్ ఉంది, ఎందుకంటే చివరి నిమిషం వరకు ఆ సీట్ అనౌన్స్ చేయకపోవడం జనసేన పార్టీ ఏం జరుగుతుంది. కానీ 64,594 ఓట్ల మెజారిటీ వచ్చింది. సో అంటే అక్కడ కూడా ఎక్కడ టఫ్ ఫైట్ లేదు. మిగతా మెజారిటీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి మెజారిటీ ఇంకా పాలకొండ టఫ్ ఫైట్. ఓకే, ఎందుకంటే దాదాపుగా 13,000 దాకా వచ్చింది. మీకు అనిపించింది 13,000 పెద్ద ఫిగర్ అనిపిస్తుంది. దాంట్లో 13,000 అంటే మీకు 6,000 కన్సిడర్ చేస్తుంది, అంటే 13,000 మెజారిటీ. కానీ 6,000 కానీ తెచ్చుకోగలిగితే ఎక్స్ట్రాగా అటు ఇంకా క్లోజ్ ఫైట్ అయిపోయింది. ఓకే, సో జగన్మోహన్ రెడ్డి గారు మెజారిటీతో మీరు కంపేర్ చేశారు కాబట్టి 61,000 మెజారిటీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. విశాఖపట్నం సౌత్లో కూడా 64,594 ఓట్లు వచ్చినాయి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మెజారిటీ కంటే ఇది ఎక్కువ. నెక్స్ట్ అనకాపల్లి కొనతాల రామకృష్ణ 65,764 ఓట్ల మెజారిటీ వచ్చింది. సో ఈ మెజారిటీలు ఎలా అంటే ఇవన్నీ కూడా పెందుర్తి 81,870 ఓట్ల మెజారిటీ, యలమంచిలి 48,956 ఓట్ల మెజారిటీ, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారిది 70,279 ఓట్ల మెజారిటీ, కాకినాడ రూరల్ ఇది కూడా అనూహ్యంగా 72,040 ఓట్ల మెజారిటీ వచ్చింది. సో ఇక్కడ 60,000 అబవ్ వచ్చినటువంటి 7 నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి క్లియర్గా. తర్వాత రాజోల్ నియోజకవర్గం 39,000 ఓట్ల మెజారిటీ వచ్చింది, పి గన్నవరం 33,000 ఓట్ల మెజారిటీ వచ్చింది, రాజానగరం 34,049 ఓట్లు వచ్చింది మెజారిటీ, నిడదవోలుకు సంబంధించి 33,304 ఓట్ల మెజారిటీ వచ్చింది, నరసాపురం నియోజకవర్గం 49,738 ఓట్ల మెజారిటీ వచ్చింది, భీమవరం నియోజకవర్గం మళ్ళీ ఇక్కడ 66,974 ఓట్ల మెజారిటీ వచ్చింది. అలానే తాడేపల్లిగూడెం చూస్తే 62,000, ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ, 62,492 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంటే జనసేన పార్టీ గెలిచినటువంటి 21 సీట్లు దాదాపు 10 సీట్లు మెజారిటీ భారీ స్థాయిలో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఇక ఉంగుటూరు నియోజకవర్గంలో 44,945 ఓట్లు, పోలవరం నియోజకవర్గంలో 7,900, ఇది చివరి నిమిషం అసలు పోలవరం గెలుస్తుందని మామూలుగా మనం చెప్పాం. కానీ ఇచ్చిన 21 నేను డిఫర్ చేసిన మూడిట్లో పోలవరం ఓడిపోయే అవకాశం ఉంది అని అనుకున్నాం. సో పోలవరంలో కూడా 7,935 ఓట్ల మెజారిటీతో వచ్చింది. ఇక అవినిగడ్డలో చూస్తే ఇక్కడ క్లియర్గా అవినిగడ్డ మండలి బుద్ధప్రసాద్ గారు 1,13,460 ఓట్లు దక్కించుకొని 46,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. సో అవినిగడ్డ ముఖ చిత్రం ఇది. సింహాద్రి రమేష్, తర్వాత తెనాలి నియోజకవర్గం, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. ఎందుకంటే నెంబర్ 2 జనసేన పార్టీ, ఆయన కూడా 48,112 ఓట్ల మెజారిటీ వచ్చింది. శివకుమార్ చెంపదెబ్బ కొట్టిన శివకుమార్ ఆ రోజు ఇచ్చి ఉండొచ్చేమో. సో ఇది తెనాలి నియోజకవర్గానికి సంబంధించి. రైల్వే కోడూరు ఇది అనూహ్యమైనది, ఎందుకంటే 11,101 ఓట్లు వచ్చినాయి.
ఇది గెలిచే సీటు కాదు అనేటువంటి జాబితాలో పక్కాగా అనిపించింది. గెలిచే అవకాశం ఉంది సార్. ఇప్పుడు మేము కూడా ఎలక్షన్స్ ముందు కూడా అదే మేము ఎగ్జిట్ పోల్ చెప్పే ముందు కూడా 20కి వచ్చి ఆగాం సార్. 21 మా టీం అంతా టైట్గా ఉంది, అటు గెలిచే అవకాశం ఉంది, అటు ఓడే అవకాశం ఉంది. మళ్ళీ దీన్ని టైట్ ఫైట్లో పెడదామంటే రకరకాల సమీకరణాలన్నీ అంచనా వేసి ఆ ఫ్లోలు ఈ మెజారిటీలు పెరిగిపోతున్నాయి. మెజారిటీలో 3000 2000తో బయటపడేదానికి ఆస్కారం ఉందని అని కంక్లూజన్కి వచ్చాం. బట్ రైల్వే కోట లాస్ట్ వరకు టైట్గా ఉంది మా దాంట్లో. జనసేన పార్టీకి సంబంధించి ఇక్కడ రైల్వే కోడూరు గెలవడం అనేది పెద్ద రికార్డు నా దృష్టిలో. అయితే తిరుపతి సీటు చూస్తే కూడా 61,900 ఓట్ల మెజారిటీ. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మెజారిటీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి జన సైనికులు కూడా నాకు టైట్ ఫైట్ అనేవాళ్ళు. చాలా మంది టైట్ ఫైట్ అన్నారు. అభినయ్ రెడ్డి గెలుస్తారనేటువంటి మాట చెప్పారు. ఇక్కడ మెజారిటీ 61,900 ఉంది. ఈయన మొత్తం మీద తెచ్చుకున్నటువంటి ఓట్లు 62,000 ఓట్లు మాత్రమే ఉంది. మెజారిటీ ఉన్నంత సీట్లు అవతల వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో అంటే ఈ నియోజకవర్గాల లెక్క చూద్దాం ఒకసారి. ఈ మొత్తం 21 నియోజకవర్గాల్లో కూడా 9 నియోజకవర్గాల్లో హైయెస్ట్ మెజారిటీలు జనసేనకి పాసిబుల్ అయినాయి. ప్లస్ అన్ని చోట్ల కూడా మనం చెప్పింది ఓవరాల్ గా సీట్లు ఇట్టే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిది కూడా ఒకసారి మనం చూస్తే ఆయన కాన్స్టిట్యున్సీలో క్యాలిక్యులేషన్స్ 134,900 అంటే 1,00,000 ఓట్లు ఏమో సాధిస్తుందని చెప్పారు. బట్ ఆయన 134,000, ఈయనకి వచ్చినాయి 70,000 ఓట్లు అయితే ఆయనకు వచ్చినాయి 70,000. సో మెజారిటీ కంటే తక్కువ వచ్చింది. మిగతా పార్టీలు ఏవి కూడా అన్ని జీరో అయిపోయింది. సో అంటే అన్ని చోట్ల కూడా జస్ట్ ఒకరితో ఒకరికి ముఖాముఖి పోరు జరిగినట్టుగానే కూటమి రిజల్ట్ చూపించారు. సో వీటితో పాటు ఇంకొకటి మీరు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే వైసీపీది క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే వైసీపీ సీట్స్ మీరు చెప్పిన దాని ప్రకారం 14 గెలుస్తాయి అన్నారు. బట్ ఇక్కడ 11 సీట్లు గెలిచింది. వైసీపీ గెలిచినటువంటి సీట్లు మార్జిన్లు చాలా తక్కువ ఉన్నాయి. గెలిచిన సీట్లలో కూడా తక్కువ మార్జిన్. ఇది గుర్తుందా సార్ మీకు? వైసీపీ గెలిచే సీట్లలో చూడండి అన్ని చాలా లీస్ట్ మార్జిన్ తో గెలుస్తుంది. అదే జనసేన కానీ కూటమి కానీ గెలిచే సీట్లు చూడండి హైయెస్ట్ మార్జిన్ ఉంటుంది. టాప్ 100 తీసుకోండి, టాప్ 100లో ఒక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మిగతా ఎన్ని మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 97%. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే 61,600 ఓట్ల మెజారిటీ ఉంది. సో మిగతా అందరివి కూడా 30,000, 20,000, 10,000లోనే కనిపిస్తుంది. అరకు వ్యాలీ ఇక్కడ ఒకసారి మనం డిస్కస్ చేయాల్సింది. మన ఎలక్షన్ కమిషన్ కి మనం చెప్పిన నెంబర్లు యాజ్ ఇట్ ఈస్ గా ఫీడ్ చేసేసి అంటే అది మీరేమన్నా హ్యాక్ చేశారా? అరకు వ్యాలీ ఒకసారి మనం డిస్కస్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది సీటు. బట్ మెజారిటీ 31,000 వచ్చింది. ఇక్కడ ఓట్ల చీలిక ఎక్కువ కనిపిస్తుంది. ఓడిపోయినటువంటి సీట్లలో ఇండిపెండెంట్ అభ్యర్థి 13,000 పైన ఓట్లు దక్కించుకున్నారు. మరొక బహుజన సమాజ్ పార్టీ చూస్తే కనుక 13,000 పైన ఇక్కడ ఓట్లు దక్కించుకున్నారు. అలానే కాంగ్రెస్ పార్టీ 12,000 పైన ఓట్లు దక్కించుకున్నారు. అబ్రహం సివేరి ఆయన కూడా 11,000 పైన ఓట్లు దక్కించుకున్నారు. ఇక్కడ చూస్తే మరొక ఇండిపెండెంట్ క్యాండిడేట్ 10,000 ఓట్లు తగ్గించుకున్నారు. అంటే 1, 2, 3, 4, 5 చీల్చినటువంటి దాదాపు 50,000 ఓట్లు. సేమ్ సార్ అరకు పార్లమెంట్ కానీ అరకు నియోజకవర్గం కానీ ఇప్పుడు అరకులో 11 మండలాలు ఉంటాయి. దాదాపుగా 11-12 మంది కంటెస్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి 10,000 అంటే ఎవరికి తెలియదు బయట వాళ్ళకి ఎంత తెచ్చుకుంటారనేది. ఎందుకంటే వాళ్ళు ఒక గూడెం ఉంటే ఆ గూడెం అంతా నమ్ముకొని ఉంటారు. మామూలుగా వేరే దగ్గర పార్టీ మారిపోరు. ఆ వ్యక్తి ఇండిపెండెంట్ కంటెస్ట్ చేస్తున్నా దానికంటూ ఓట్ బ్యాంకింగ్ మాటించుకొని ఓట్లు వేయించుకొని వాళ్ళకే వేస్తారు అంతే. ఇంకా సో అంటే ఇక్కడ వైసీపీ పట్టు అనేది కొనసాగుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే గెలిచిన సీట్లు మనం ఒకసారి మ్యాప్ కూడా చూద్దాం తర్వాత. అందులో కూడా చాలా క్లియర్గా రూరల్ ఏరియాస్ ఎక్కడైతే ఓటింగ్ అద్భుతంగా జరిగిందన్నారో అక్కడెక్కడ గెలవాలి. కానీ ఒక ఎస్టీ నియోజకవర్గాల్లో మాత్రం ఆ ప్రభావం కనిపిస్తున్న పరిస్థితి ఉంది. దర్శి నియోజకవర్గం కానీ మీరు మొత్తం వైసీపీ గెలిచినటువంటి 11 నియోజకవర్గాలు ఒకసారి పేర్లు చూద్దాం. అరకు వ్యాలీ, పాడేరు, ఎర్రగొండపాలెం, దర్శి, బద్వేలు, రాజంపేట, పులివెందుల, మంత్రాలయం, ఆలూరు, తంబళ్లపల్లి, పొంగనూరు ఇవి మొత్తం గెలిచింది. ఒకసారి పులివెందుల మెజారిటీలు పరిశీలిద్దాం. పులివెందులలో చూస్తే 61,687 ఓట్లు మెజారిటీ ఉంది. సో తెలుగుదేశం పార్టీకి ఇక్కడ 54,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఇక్కడ ప్రధానంగా ఎఫెక్ట్ పడింది ఏంటి అంటే 10,000 ఓట్లు అక్కడ చీలికి కనిపిస్తుంది తప్పితే మిగతా అన్ని చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ లాస్ట్ టైంతో పోలిస్తే తగ్గడానికి కారణం ఏంటి? ఎక్కువ మంది పోటీ చేయడమా? ఓన్లీ పర్సెంటేజ్ ఎక్కువ తక్కువ పర్సెంటేజ్ వైజ్ ఓవరాల్ గా జరిగినట్టు ఇక్కడ అరకులాగా మనం వేయలేం సార్. అలా వేయడానికి అవకాశం లేదు. ఓటింగ్ వన్ సైడ్ జరిగినటువంటి ఇక్కడ మెజారిటీ ఓట్ బ్యాంకింగ్ కూడా 10,000లో కూడా 8,000, 7,000 వైఎస్ఆర్సీపీ అట్లాగే కొంచెం బీజేపీకి వచ్చిన అది టీడీపీకి వచ్చిన ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. సో మెజారిటీ ఫస్ట్ నుంచి చెప్పాను సార్ మెజారిటీ తగ్గుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభావం కడప జిల్లాలో కూడా షర్మిల గారు అంత ప్రయత్నం చేసినా కానీ కడప జిల్లా పరిధిలో కనిపించలేదు. సో
ఇది క్రాస్ ఓటింగ్ ఎప్పుడు అంచనా మిస్ అవుతుంది సార్, క్రాస్ ఓటింగ్ మిస్ అవుతుంది. ఇది ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ స్టేటస్. అయితే మీరు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు, వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి సీట్లు ఏవి పక్కాగా గెలిచేవి మీరు ఒక లెక్క చెప్పారు కదా, టఫ్ ఫైట్ 6+8 అంటే మొత్తం 14 ఏ విధంగా డివైడ్ చేసాను సార్. ఎందుకంటే ఇవన్నీ నాకు ఇండివిజువల్ ఐడియా ఉన్నాయి, బట్ బాగా టైట్ ఫైట్ ఉన్నాయి, అటన్న పోవచ్చు అని అక్కడ నియోజకవర్గ సమీకరణాలు బట్టి 2 భాగాలు డివైడ్ చేసాం. మామూలుగా అప్పుడు ట్రోల్ చేసిందంటే మీరు ఇచ్చేదే 14, మళ్ళీ దాంట్లో 6 కన్ఫామ్ గెలుస్తాయి, ఈ 8 టైట్ ఫైట్లు ఉన్నాయి అనేది జీర్ణించుకోలేకపోయారు. మామూలు సహజంగా ఎవరికైనా అట్లాగే ఉంటుంది సార్. అంటే ఇబ్బందికరమైనటువంటి సందర్భం కదా వాస్తవం. పెడితే ఇక్కడ మీరు ఇచ్చినటువంటి కంపల్సరీ గెలిచేటువంటి నియోజకవర్గాల జాబితాలో ఎర్రగొండపాలెం వైసీపీ గెలిచింది. కరెక్ట్. ఎర్రగొండపాలెం నుంచి సో పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలిచారు, బద్వేలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం గెలిచారు, పులివెందులు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, ఆదోని ఓడిపోయింది, బీజేపీ గెలిచింది, ఆలూరు మళ్ళీ వైసీపీనే గెలిచింది. సో టఫ్ కాంటెస్ట్లో అరకు కాన్స్టిట్యున్సీ ఒకటి గెలిచారు, తుని ఓడిపోయింది, ఆత్మకూరు పోయింది, చంద్రగిరి పోయింది, జీడి నెల్లూరు పోయింది, రాయచోటి పోయింది, నందికొట్కూరు పోయింది. అంటే మీరు ఇచ్చిన వాటిలో 14 సీట్లలో ఇవి 8 సీట్లు మొత్తం, ఇది అది కలిపి చూస్తే సో కొత్తగా యాడ్ అయింది, కొత్తగా ఒక 4 యాడ్ అయ్యాయి. ఈ చేంజ్ ఎలా జరిగి చెప్పాం కదా సార్. ఇప్పుడు మేము టఫ్ ఫైట్లు కింద వేసాం కదా, అలాగే ఈ టఫ్ ఫైట్లు ఫేవరింగ్ వేసాం. అలాగే మనకు ఈ వచ్చిన నియోజకవర్గాలు ఎందుకంటే కూటమికి మనకు 133 కాబట్టి లిస్ట్ లో మళ్ళీ ప్లస్ టఫ్ ఫైట్లు కనపడలేదు, కానీ ఆ 4 ఫైట్లు దాని లిస్ట్ లో టఫ్ ఫైట్లు అనమాట. ఓవరాల్ వచ్చినాయి ఆ 4 యాడ్ అవుతున్నాయి, 4-5 అక్కడ తెలుగుదేశం పార్టీ కొంచెం డిస్టర్బెన్స్ జరిగి ఉండొచ్చు, దానివల్ల ఈ ప్రభావం వచ్చిందని చెప్పి మనం అనుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకటి ఇది అసెంబ్లీకి సంబంధించి ఇచ్చినటువంటి క్లారిఫికేషన్. సో దీన్ని పక్కన పెట్టేస్తే పార్లమెంటు స్థానాలకు సంబంధించి 25కి 25 గెలుస్తాయి అన్నారు. 25 గెలిచి మనం క్లారిటీగా ఒక డిస్కషన్ చేసాం సార్. ఒకటి క్లారిఫై ఏంటంటే మీరు అరకు, రాజంపేట, కడప ఈ 3 నియోజకవర్గాలకు ఎగ్జిట్ పోల్స్ వరకు మనకు ఈ టైట్గా ఉన్నాయి సార్. కాకపోతే క్రాస్ ఓటింగ్ అంచనాల్లో అటు ఇటు క్రాస్ ఓటింగ్ చాలా వరకు మారుతున్నాయి అని చెప్పాను, డిస్కస్ చేశారు. ఏదైతే టైట్ ఫైట్లో ఉన్నాయో క్రాస్ ఓటింగ్లో ఉన్నాయో ఖచ్చితంగా 3 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. మనం అంచనా కన్ఫామ్ గెలిచే సీటు పార్లమెంట్లో పోయింది మటుకు తిరుపతి. సో అక్కడ తిరుపతి క్యాలిక్యులేషన్ అసలు ఎలా మిస్ అయింది ఒకసారి అది కూడా చూద్దాం. ఇది పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఇంకోటి 100% మర్చిపోయాను, మనం క్లారిఫైగా మనం ఏది ఒకటి మిస్ అయినా కానీ ఇది కూడా ఒక రేపు పొద్దున మేము చెప్పిన నియోజకవర్గాలు ఒకటి పోయిన పార్లమెంట్లో ఒక తంబ్లైన్ పెట్టాను ప్రతి మనకు దాన్ని చెప్తున్నాం. మీకు ఏ పార్లమెంట్ అయినా సీట్ తీసుకోండి, దాంట్లో కింద ఉన్నటువంటి పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో 4 అసెంబ్లీ స్థానాలు ఏ పార్లమెంట్లో కూడా గెలవట్లేదు. ఆ క్వశ్చన్ నేను కూడా ఆన్సర్ చేయలేకపోయాను. కడప కూడా లేదు అంటే నేను ఒక 4-5 నియోజకవర్గాలు జాబితా కానీ అవి కూడా గెలవని మీరు ఇప్పుడు మీరు అన్ని వెరిఫై చేస్తారు. ఏదైనా ఉంది సార్, ఏదైనా పార్లమెంట్ ఉందా? ఇక్కడ కూడా 4 నియోజకవర్గాలు. సో మామూలు ఈ కాన్సెప్ట్ బేస్డ్ లో ప్లస్ లీడ్లు పెరిగిపోతున్నాయి అసెంబ్లీ స్థానాల్లో. ఇది గెలిచే లీడ్లు పెరిగిపోతున్నాయి, వీళ్ళు గెలిచి తగ్గిపోతుంది. ఆ అసెంబ్లీ స్థానాల వరకు మీరు చూసుకోండి, స్టిల్ తిరుపతికి వస్తుంది బీజేపీకి. బట్ మీకు క్రాస్ ఓటింగ్లు ఎక్కువ పడుతున్నప్పుడు స్వల్ప మెజారిటీనే వచ్చినట్టు. ఒకసారి డేటా చూద్దాం మనం. టీడీపీ 16 సీట్లు ఇచ్చారా మీరు? మొత్తం కలిపి 25 అంటే 17 ఇచ్చేసినట్టు. సో ఒకటి మిస్ అయింది, ఏది కడప అయి ఉంటుంది. అదొకటేగా మిస్ అయింది. వైఎస్ఆర్సీపీ 4 ఇచ్చారు, బీజేపీ మీరు మొత్తంగా అన్నారు కాబట్టి 6 గెలవాలి. బీజేపీకి ఇచ్చిన ఎక్కువ ఎఫెక్ట్ పడ్డాయి. సో జనసేనకి ఇచ్చిన 2 కంఫర్టబుల్ గా గెలిచేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది బీజేపీ ఇచ్చిన సీట్లు ఎలా సార్? ఇంకా బీజేపీకి ఇచ్చిన సీట్లు కనుక మనం చూడాలంటే 3 సీట్లు గెలిచింది కాబట్టి ఈ 3 సీట్లలో పెద్దగా డిస్కషన్ ఏమి లేదు. ప్లస్ మెజారిటీల విషయంలో కూడా చాలా క్లారిటీ ఉంది. అనకాపల్లి మెజారిటీ చూస్తే 2,96,000 ఓట్లు అంటే ఆల్మోస్ట్ 3 లక్షల ఓట్ల మెజారిటీ క్లారిటీ ఉంది కాబట్టి ఇక దీని మీద మనం డిస్కస్ చేసేది ఏమి లేదు. పురంధేశ్వరి గెలిచినటువంటి సీట్లో కూడా 2,39,000 ఓట్ల మెజారిటీ ఉంది. సో ఇందులో కూడా పెద్దగా కాంగ్రెస్ కలిసి వచ్చింది కూడా కనిపించట్లా. గిడుగు రుద్రరాజు 32,000 ఓట్లు మాత్రమే తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే నర్సాపురం ఇది హాట్ టాపిక్గా జరిగింది డిస్కషన్, ఎవరు అనేది. ఇక్కడ కూడా 2,76,000 ఓట్లు మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 35,000 ఓట్లే. నర్సాపురం పార్లమెంట్ సీటు క్యాండిడేట్ అనౌన్స్ చేసినప్పుడు సార్ మొత్తం అప్పుడు ఆ టైంలో చేస్తున్నప్పుడు no one have confidence on that seat, ఎవరి కాన్ఫిడెన్స్. కానీ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసరికి
లక్ష లోపల వస్తుందంటే కాదనే వాళ్ళు నరసాపురం పార్లమెంట్లో ఒక్కరు ఉండరు. అది అందుకే ఎందుకంటే 2,76,000 మెజారిటీ. సో మొత్తానికి వర్మ గారికి కలిసి వచ్చింది, ఫస్ట్ టైం ఎంపీ అయ్యేటువంటి అవకాశం వచ్చింది. సో ఇవి బీజేపీ సీట్స్ అయితే వైఎస్ఆర్సీపీ మనం స్పెసిఫిక్గా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీలో పెద్దగా వచ్చేలేవు కాబట్టి మొత్తం ఇది జనసేన పార్టీ క్లియర్. ఒకసారి మెజారిటీలు చూద్దామంటే జనసేన పార్టీ కూడా చూడొచ్చు. ఇది కాకినాడ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో టఫ్ ఫైట్ అది ఇదని లెక్కలేశారు. సునీల్ గారికి అడ్వాంటేజ్ ఉండొచ్చు అని వైసీపీ నాయకులు చెప్పారు. 2,29,000 ఓట్ల మెజారిటీ వచ్చింది సునీల్ గారికి. మొత్తం మీద 5 లక్షల ఓట్లు. ఇక్కడ ఇంకోటి ఇక్కడ యాక్చువల్గా కాకినాడ మీద ఎందుకు మాట్లాడదాం అన్నారంటే ఇక్కడ టఫ్ ఫైట్ ఇచ్చిన జాబితాలో ఈయన ఉంటారని ఎక్స్పెక్ట్ చేశారు. పల్లవరాజు గారు కేంద్ర మంత్రి 21,000 ఓట్లు మాత్రమే ఆయన వచ్చినాయి. మిగతా చోట్ల 30,000 35,000 క్రాస్ అయినాయి. కాంగ్రెస్ 7 నియోజకవర్గాలు కలిపి 21,000. సో అది చాలా పూర్ పెర్ఫార్మెన్స్. కాంగ్రెస్ పార్టీకి డిసప్పాయింటెడ్. ఇది అక్కడక్కడ బహుజన్ సమాజ్ పార్టీ 11-12,000 ఓట్లు దక్కించుకుంది. ఈ పార్టీ కూడా ఏదో కాంగ్రెస్ పార్టీ అంట 15,000 ఓట్లు ఇక్కడ తీసుకుంది. సో ఇలా కొత్తగా అంటే ట్రై చేసిన వాళ్ళకి కొంత కలిసి వచ్చినట్టుగా ఉంది. ఓవరాల్గా అయితే మాత్రం జనసేన పార్టీ మెజారిటీ ఇక్కడ థంపింగ్ మెజారిటీగానే మనం చూడాల్సి ఉంటుంది. సో ఇంకొక నియోజకవర్గం మచిలీపట్నం, ఇది ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది బాలసౌరి గెలుస్తారు అనేటువంటి మాట చెప్పారు. చంద్రశేఖరరావు గారికి ఇక్కడ లోకల్గా కనెక్టివిటీ లేదు అంటూ వచ్చారు కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ క్యాండిడేట్ 30,000 పైన ఓట్లు తెచ్చుకున్నారు. కానీ పల్లవరాజు గారు మరి 21,000 దగ్గరే ఉన్నారు. అక్కడ చీలికలు ఎక్కువ ఉండడం వల్ల బహుశా లాస్ అయి ఉంటారేమో అనిపిస్తుంది. ఇది బాలసౌరి మెజారిటీ 2,23,000 ఓట్లు. సో జనసేనకి అయితే ఒక క్లారిటీ ఉంది. ఒక వైఎస్ఆర్సీపీ సీట్లే మీరు చెప్పిన డేటాని ఎక్కడ మిస్ మ్యాచ్ అయింది అనేది మనం చూడాలి. వైఎస్ఆర్సీపీ చెప్పిన సీట్లు సార్ ఒక తిరుపతి మిస్ మ్యాచ్ అయింది సార్. రాజంపేట, కడప, అరకు మామూలుగా క్రాస్ ఓటింగ్ మీద పడింది. కింద 4 నియోజకవర్గాలు ఏది గెలవలేదు. ఇక్కడ మీకు ఏ పార్లమెంట్ తీసుకుని 4 నియోజకవర్గాలు కలవలేదు. బట్ ఇక్కడ ఆ లిస్ట్ లో ఈ 3 చెప్తా ఉన్నాం. ఈ టైట్ ఫైట్ లో ఉన్నాయి, లాస్ట్ లో తీసేందుకు 4 నియోజకవర్గాలు చూసినప్పుడు నేను అడిగా స్పెసిఫిక్ గా కడప, రాజంపేట, అరకు కూడా గెలవరా. అవునవును. సో అసలు అరకులో ఏం ఫ్యాక్టర్ పనిచేసిందో ఒకసారి చూద్దాం. నంబర్స్ పరంగా చూస్తే అరకులో పోటీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక్కడ కూడా చీలికల ఎక్కువ పనిచేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి తనుజరాని గెలిచారు 50,580 ఓట్ల మెజారిటీతో. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ లీడర్ 4,26,26,000 ఓట్లు దక్కించుకున్నారు. కానీ చీలికల పర్వం ఎక్కువ. కమ్యూనిస్ట్ పార్టీ 1,23,120. సో కమ్యూనిస్ట్ పార్టీ అంటే కాంగ్రెస్ కూటమి అది. సో అది గట్టిగా దెబ్బ కొట్టింది అరకు సీటు పైన అనుకోవాలి. తర్వాత లెవెల్లో కూడా 25,000 ఓట్లు బహుజన్ సమాజ్ పార్టీ కొట్టింది. అలానే ఇక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒక 9,500 ఓట్లు, మరొక ఇండిపెండెంట్ క్యాండిడేట్ 9,500 వరకు. నిమ్మక జైరా సీనియర్ లీడర్ అయినా గతంలో ఎమ్మెల్యేగా కూడా చేశారు. ఇక్కడ ఒక 8,000 ఓట్లు. సో ఇవన్నిటికంటే కూడా పెద్ద దెబ్బ కొట్టింది కమ్యూనిస్ట్ పార్టీ. వాళ్ళు గెలవకపోయినా వీళ్ళు గెలవకుండా చేశారు ఖచ్చితంగా. సో అరకు సీటు లూజ్ అవడానికి మీ అంచనాన్ని డిస్టర్బ్ చేసింది కమ్యూనిస్ట్ పార్టీ అనుకోవాలా? రైట్. అంటే బీజేపీకి అక్కడ శత్రువు ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో అరకు సీట్ లెక్క అది. కడప సీట్ ఒకసారి మనం చూద్దాం. కడప కూడా ట్రయాంగిల్ ఫైట్ దెబ్బ కొట్టినట్టుగా కనిపిస్తుందా? కడప ఒకసారి ఎందుకంటే అవినాష్ రెడ్డికి 6,05,143 ఓట్లు వచ్చినాయి. 62,695 ఓట్లు మెజారిటీ వచ్చింది. టీడీపీ క్యాండిడేట్కి 5,42,448 ఓట్లు వచ్చినాయి. సెకండ్ ప్లేస్లో ఉన్నారు. వైఎస్ షర్మిలారెడ్డి 1,14,000 ఓట్లకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. అంటే అక్కడ కమ్యూనిస్టులు సాధించిన ఓట్ల కంటే ఇక్కడ షర్మిలకి తక్కువ ఓట్లు వచ్చినాయి. సో ఈ ముక్కోణపు పోరు అనేది ఇక్కడ దెబ్బతీసింది. అలానే ఇంకా మిగతా వాళ్ళు ఎవరై కూడా పెద్దగా ఓట్లు ఏమి లేవు. మిగతా వాళ్ళు ఎవరై కూడా అన్ని 2,000 3,000 కనిపిస్తున్నాయి. చాలా తక్కువ సార్, 62,000కి వచ్చింది. సో ఈ చీలిక అనేది షర్మిల చీలిక అనేది అటు కలిసి రాలి ఇటు రాలి. కాకపోతే ఒక విషయం ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎక్కువ డిస్కషన్ జరిగింది వివేకానంద రెడ్డి కేసు. సో ఆ కేసు ప్రభావం ఏమీ లేదనుకోవచ్చు. ఇంకెక్కడతో 100% ఈ రిజల్ట్ మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఆ కేసు ప్రభావం అంటే ఎక్కువ క్రాస్ ఓటింగ్ పడి ఉండాలి. అరకు క్రాస్ ఓటింగ్ ఎక్కువ పడి మన అంచనాలు తప్పాయి. ఇక్కడ క్రాస్ ఓటింగ్ పడుద్దని మనం ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అనుకున్నంత క్రాస్ ఓటింగ్ పడలేదు. సో ఇక్కడ ఇది ఫెయిల్యూర్. బట్ ఇక్కడ కూడా ఈ కడప పార్లమెంట్ సీట్ కొన్నటువంటి కింద 7 నియోజకవర్గాల్లో ఆ ఫ్యాక్టర్ పరంగా చూస్తే 4 నియోజకవర్గాలు గెలవలేదు. 4 నియోజకవర్గాలు గెలవాలి. కడపలో అంత అన్ని సీట్లు పోతాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో తిరుపతి మీరు ఎక్కువ మిస్ మ్యాచ్ అయింది ఇక్కడే అంటున్నారు కాబట్టి ఇది మెజారిటీ కూడా చాలా లో మెజారిటీ. గురుమూర్తి 14,569 ఓట్లతో బయటపడ్డారు. చివరి నిమిషంలో కొంచెం పుంజుకునే అవకాశం ఉందని అనుకున్నారు కానీ బట్ కాలేదు. సో గురుమూర్తికి మొత్తం 6,32,000 పైన ఓట్లు వస్తే
ఈయనకి 6,17,000 పైన ఓట్లు బీజేపీ క్యాండిడేట్ వరప్రసాదరావు వెలగపల్లి మాజీ ఎంపీ అక్కడ ఇంతకు ముందర, ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ గూడూరు ఎమ్మెల్యేగా ఇక్కడ కంటెస్ట్ చేశారు. సో ఇక్కడ చీలిక మళ్ళీ చింతామోహన్ దెబ్బ కొట్టినట్టుగా చూడాలి. 65,000 ఓట్లు కాంగ్రెస్ దెబ్బ కొట్టి చూసినా ఎన్ని కన్సిడర్ చేసి చెప్తాం కదా సార్. ముక్కోణపు పోరు ఎక్కడైతే జరిగిందో యాక్సెప్ట్ సార్. మామూలుగా ఈ తిరుపతి విషయంలో మన అంచనా తప్పింది. పార్లమెంట్ విషయంలో ఏముందో మెజారిటీ తక్కువ, ఈ సాకులు 100 చెప్పొచ్చు, ఇవన్నీ వెరిఫై చేసే కదా మనం చెప్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఈ తిరుపతి పార్లమెంటు ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు అంత పర్ఫెక్ట్ గా సింగిల్ నెంబర్ చెప్పాం కాబట్టి అది హై మీద ఈ చిన్నది మిస్ అయింది, జనాలు పట్టించుకోవట్లేదు. కానీ మొత్తం ఓవరాల్ గా మనం అసలు ఆ టాపిక్ తీయింది తిరుపతి. రాజంపేట, అరకు, కడప అనే టాపిక్స్ తీసుకున్నాం. అవి ఎంత టఫ్ ఫైట్లు ఉన్నాయి, ఎంత క్రాస్ ఓటింగ్లు ఉన్నాయి, ఏం డిఫరెన్స్ ఉన్నాయి, ఎడ్జ్లు తీసుకోవచ్చు, అన్ని డిస్కస్. అంటే తిరుపతిలో ప్రాబ్లం ఏంటంటే ఇద్దరు క్యాండిడేట్ల మీద పెద్ద హోప్స్ ఎక్కువ లేవు, అంటే స్ట్రాంగ్ లీడర్స్ అనేటువంటి పరిస్థితి లేదు. బట్ ఎక్స్పీరియన్స్ వైజ్ గా వరప్రసాద్కి కొంచెం మద్దతు ఉండే అవకాశం ఉంది. సో అలానే కూటమి వేవ్ లో ఆయన బయటపడేటువంటి ఛాన్స్ ఉండాలి. 2,000 సార్, నియోజకవర్గానికి 2,000 ఓట్లు డిఫరెన్స్ వచ్చింది. ఓకే, అంటే అదే 14,000. అంటే మీరు నియోజకవర్గానికి ఒక 1,000 ఓట్లు కానీ ఎక్కువ తెచ్చుకోవాలని ఉంటే గెలిచుండేవాళ్ళు. నియోజకవర్గానికి ఒక 1,000 ఓట్లు తెచ్చుకుంటే చాలు. సో వరప్రసాద్ గారు అది మనకు వస్తున్న గ్రౌండ్ రిపోర్ట్స్ లో కూడా తిరుపతి పార్లమెంట్ పరిధిలో అంత ఎఫిషియెంట్ వర్క్ జరగట్లేదు. ప్లస్ జనసేన, బీజేపీ, టీడీపీ శ్రేణుల మధ్య సమన్వయం కూడా పెద్దగా రాలేదు అనేది మళ్ళీ క్లారిఫికేషన్ ఇప్పుడు కొంతమంది అర్థం కదా. అదేంది 2,000 అంటే 1,000 అంటే మీరు 6,000 7,000 తెచ్చుకోగలిగారు అనుకోండి, 7,000 ఎక్కడి నుంచి పుష్ చేసుకోగలిగితే ఇద్దరు సమానం అయిపోతారు కదా. అట్లా ఆ ఫ్యాక్టర్ మీద సో అది లాస్ అయింది తిరుపతి పార్లమెంట్. ఫైనల్ గా ఒక్కటి రాజంపేటది కొంచెం సీరియస్గా డిస్కస్ చేయాల్సినటువంటి అంశం. కిరణ్ కుమార్ రెడ్డి గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారనేటువంటి చర్చ విస్తృతంగా జరిగింది. బట్ ఏ ఫ్యాక్టర్స్ దెబ్బకొట్టినాయి? 76,000 ఓట్ల మెజారిటీతో ఫైనల్గా మిథున్ రెడ్డి ఇక్కడ గెలుపొందారు. 6,44,844 ఓట్లు మిథున్ రెడ్డికి వచ్చినాయి. అలానే కిరణ్ కుమార్ రెడ్డి గారికి 5,68,773 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ కాంగ్రెస్ ఎఫెక్ట్ కొంత ఉంది. 53,000 ఓట్లు చీల్చింది. 53,300 ఓట్లు కాంగ్రెస్ చీల్చినటువంటి పరిస్థితి. ఇక బహుజన సమాజ్ పార్టీ కూడా ఒక 12,333 ఓట్లు 363 ఓట్లు చీల్చింది. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ కలిపినా పెద్దగా కనెక్ట్ అయ్యేలా కనిపించారు. కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రాజంపేట క్రాస్ ఓటింగ్ ఎలా ఉంటుంది అంటే అసెంబ్లీకి వేసి మళ్ళీ బీజేపీకి ఎలా వేస్తారనే ఫ్యాక్టర్స్ రిజల్ట్స్ తర్వాత ఎందుకు పోయిందని ఇది వెరిఫై చేసినప్పుడు ఏంటంటే నెట్వర్క్ బాగా ఆయనకి ఉపయోగపడింది సార్. మిథున్ రెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి గారు రెడీగా లేరు, లేట్గా వచ్చారు. అప్పుడు వచ్చేసరికి వాళ్ళ ఆర్గనైజేషన్ అంత స్ట్రెంగ్త్ అనేది తలా మనకు 70,000 అంటే తలా 10,000 ఓట్లు తెచ్చుకోగలిగారు. స్టిల్ మన పాయింట్ నష్టపోలేదు. ఈ పార్లమెంట్ లో కూడా 4 నియోజకవర్గాలు గెలవలేదు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మీరు చూస్తే కనుక మొత్తం క్లియర్ పిక్చర్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఏ పార్లమెంట్ గెలిచారు ఏంటి అనేది ఇక్కడ క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. బట్ మొత్తం పిక్చర్లో చూస్తే ఎక్కడా కూడా రాజంపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆ డేటా ఎక్కడ కనిపించట్లేదు. అంటే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ క్లారిటీ వస్తుంది. బట్ ఇది అయితే ఇప్పుడు ఓవరాల్గా సమ్మరైజ్ చేద్దాము. నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. ముక్కోణపు పోరు ఎక్కడెక్కడైతే జరిగిందో అక్కడ అడ్వాంటేజ్ వైఎస్ఆర్సీపీకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇది వాస్తవేనా? అంటే డిపెండ్స్ సార్. ఇప్పుడు అరకులో ముక్కోనపోని అని కాదు, అరకు పక్కన పెట్టచ్చు. ఎందుకంటే క్రాస్ ఓటింగ్ చాలా ఉంది కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ కూడా అక్కడ అంత తెచ్చుకుంది. నోబడి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి ఎవరైనా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఎవరు చెప్పు దాన్ని ఏకీభవించలేరు. సో దాన్ని కన్సిడర్ చేయలేము. ఇప్పుడు మీకు కడప అది మటుకు ముక్కోన పోటీ అని చెప్పి కన్సిడర్ చేయొచ్చు. బట్ అనుకున్నంత ముక్కువ పోటీ జరగలేదు. ఎక్స్పెక్ట్ చేసిన ముక్కోన పోటీ జరగలేదు. అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. సో అది ముక్కోన పోటీ ఎక్స్పెక్ట్ చేసిన జరగలేదు. మీకు రాజంపేటలో వచ్చేసి రాజంపేటలో పెద్ద మార్జిన్ డిఫరెన్స్ లేదు, 70,000 ఉన్నాయి. సో అక్కడ ముక్కోన పోటీ ఏం జరగలేదు. ఇంకోటి సార్ పార్లమెంట్ తిరుపతి టఫ్ ఫైట్. తిరుపతి వాళ్ళ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్, ఇద్దరి మధ్య జరిగింది. టఫ్ ఫైట్ లో అక్కడ 1000 ఓట్లు డిఫరెన్స్ వచ్చింది. సో ఇది ఓవరాల్గా కేకే సర్వే వర్సెస్ యాక్చువల్ ఫిగర్స్ అనేటువంటిది చూసినప్పుడు మీకు ఏమనిపించింది? మీ రిపోర్ట్స్ రికార్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చినాయి అనేటువంటి? కరెక్ట్గా వచ్చాయి సార్. ఆ తిరుపతి పార్లమెంట్లోనే అంటే మన అసెస్మెంట్ వాళ్ళు 1000 ఓట్లు తేడాతో, అంటే నియోజకవర్గానికి 1000 ఓట్లు. మిగతా రాజంపేట, అరకు, పాడేరు మనం ఎగ్జిట్ పోల్లో చెప్పాం 3 నియోజకవర్గాల టైట్ని చెప్పేటప్పుడు ఈ 3 టైట్ ఫైట్లు ఇప్పుడు ఎడ్జ్లు. ఎందుకంటే ప్రతి పార్లమెంట్లో 4 నియోజకవర్గాలు క్లియర్ కట్ మెజారిటీలు కనపడుతున్నాయి మళ్ళీ ఆడ. సో అప్పుడు ఆ మెజారిటీలు చూసుకుంటే ఎక్కువ అవకాశం ఉందన్నాం. బట్ ఆ మెజారిటీలు ఇటువైపుగా పార్లమెంట్ వైపుగా మూవ్ అవ్వలేదు. ఓకే. అలానే ఏపీ లెక్కలు చూసుకునేటువంటి క్రమంలో మనం ఓవరాల్గా ఇప్పుడు స్ట్రాటజిస్ట్ల శకం నడుస్తుంది. పీకే లాంటి వాళ్ళు వినబడే వాళ్ళు ఇప్పుడు కేకే ఎక్కువ వినబడతారు. సో ఏంటి కేకే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఈ రిపోర్ట్ తర్వాత వస్తున్నటువంటి రెస్పాన్స్ తర్వాత మీ ప్లానింగ్ ఎలా ఉంది? రిపోర్ట్స్ ఆబ్వియస్లీ అద్భుతంగా ఉంది సార్. మామూలుగా ఒకటి ఏంటంటే పీపుల్ బిలీవ్ చేసేవాళ్ళు ఇంతకుముందు
లక్షల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు క్రోర్స్ ఆఫ్ పీపుల్ అంటే ఎక్కడో ఏ దేశంలో ఉన్నా కానీ మాట చెప్తే అన్నట్టు ఇప్పుడు చాలా మీమ్స్ నా మీద జరిగేది చూస్తుంటారు మీరు సోషల్ మీడియాలో. ఎవడురా బాబు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావని నాకు పంపిస్తుంటే బాగా సరదాగా ఉంది రకరకాల. సో ఓవరాల్గా ఇప్పటివరకు మనం సుమన్ టీవీలో చేసినటువంటి వీడియోస్ అనేది ఒక కన్క్లూజన్ వీడియో లాగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎవరికి పట్టం కడతారు, ముఖ్యంగా ఏ నియోజకవర్గంలో ఎవరికి పట్టం కడతారు, ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకుంటూ వచ్చారు. ఫైనల్ కన్క్లూజన్గా కేకే రోల్ సర్వేయర్గానే ఉంటుందా, ఇంకేదన్నా గతంలో మీరు రాజకీయ పార్టీ అనౌన్స్మెంట్ చేసి తర్వాత దాని ప్రాసెస్లో కూడా ముందుకెళ్ళారు, ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అవన్నీ బయటకు వస్తున్నాయి. ఏంటి నెక్స్ట్? అదే సార్ మామూలు ఎనీథింగ్ నేను ఏది చేసినా కానీ రీఫార్మ్స్ అంటే విధంగా ఏదైనా చేంజ్ చూస్తే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి సార్. అది సర్వే చేస్తే ఎమ్మెల్యేస్కి మార్చుకోండి సార్, ఈ చేంజెస్ చేసుకోండి అంటే దాని ఉద్దేశం ఇండైరెక్ట్గా ఆయన చెప్పే సజెషన్ ఏంటంటే ఈ మార్పులు చేస్తే మీరు గెలుస్తారని. మన సొంత ఫీలింగ్ ఏంటంటే ఈ మార్పులు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది కదండి, రెండు కలుస్తున్నాయి కదా, ఆయనే గెలవాలనుకుంటున్నాడు, ఈ చేంజెస్ వస్తే అవి కలుస్తాయి కదా, ఓన్లీ ఫ్రీ స్కీమ్స్ మీద గెలవరు అని. రెండోది ఇప్పుడు మనం ఒక అకాడమీ టైపు కేకే పొలిటికల్ అకాడమీ అని, మీరు జర్నలిస్ట్కి ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి, కెమెరామెన్కి ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కదానికి సాఫ్ట్వేర్ ఉన్నాయి. కొత్తగా ఎమ్మెల్యే అవ్వాలనుకున్న వాళ్ళకి అంటే వాళ్ళ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళకి సడన్గా ముందుకు వచ్చేస్తున్నారు. అలాగే విలేజ్లో మామూలు గ్రామ స్థాయిలో ఉన్నాయి, అది మనం ఫ్రీగా వాళ్ళకి చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక నెట్వర్క్ ఏర్పరిచి వాళ్ళ వరకు అకాడమీ స్టార్ట్ చేయాలని, అంటే ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి అది స్టార్ట్ చేయాలని ఒక రఫ్ థాట్ ఉంది సార్. ఎవరు ఏ క్లాసెస్ ఏ సెషన్స్ ఉండాలి, దానికి కరికులం డిజైనింగ్ ఏంటి, ఎన్ని డేస్ అవసరం అవుతాయి, దానికి వేటి మీద మనం వర్కౌట్ చేయాలి, ఎన్ని డేస్, ఇట్లా అన్ని డిజైన్ చేశాక ఒక ప్రాపర్ ప్లానింగ్ వస్తుంది సార్. సో అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉండొచ్చు లేదు, ఇప్పుడు ప్రస్తుతం బ్లర్ థాట్ ఇలాంటి థాట్స్లో ఇలా చేయాలని ఉన్నాయి. దాన్ని మెటీరియలైజ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ కేకే అనాలిసిస్ అందించినందుకు. ఫైనల్గా కేకే వర్సెస్ కేశవ్ రిపోర్ట్స్ కంప్లీట్ అవుతున్నట్టుగా మనం చూడాలి. ఇది ఓవరాల్గా కేకే చేసినటువంటి సర్వేలు అన్నింటినీ కూడా సుమన్ టీవీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఫైనల్గా యాక్యురేట్ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత రెండింటి మధ్య కంపారిజన్ రిపోర్ట్ ఇప్పుడు మనం చూసాము. కేకే వేసినటువంటి అంచనాలు దాదాపు 99% కరెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అలానే దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఈ అంశాలపైన రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి ఇది ఒక కన్క్లూడింగ్ రిపోర్ట్. అలానే తన ఫ్యూచర్ ప్రస్థానానికి సంబంధించి కొన్ని ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్టుగా కేకే చెప్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ గెలుపు ఎటువంటి మలుపుకి దారితీస్తుందో మనం వేచి చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.